స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరోమారు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన కేంద్ర మంత్రి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అమిత్ షా. ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామనే సర్కారు నిబంధన సరైంది కాదు. అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మట్కా బీటర్లను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. ₹1,00,000 నగదు, 8 మట్కా స్లిప్పుల స్వాధీనం. అక్క చెల్లెమ్మలను ఆదుకోవడంలో జగనన్న తండ్రిని మించిన తనయుడు. కొనియాడిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లో చేరారు. ఎయిమ్స్లోని కార్డియో న్యూరో టవర్లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ముందు కూడా షా పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ఎయిమ్స్లో చేరారు. ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు. కాగా అమిత్ షా ఆగస్టు 2న కరోనా పాజిటివ్గా తేలడంతో గురుగ్రామ్లోని మేదాంతా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆగస్టు 14న అమిత్ షాకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. తిరిగి 4 రోజుల్లో ఆగస్టు 18న పోస్ట్ కోవిడ్ కేర్ కోసం తిరిగి ఎయిమ్స్లో చేరారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆసుపత్రి నుంచే తన మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామనే సర్కారు నిబంధన సరైంది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దీనిపై తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. ఎల్ఆర్ఎస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలంటూ ప్రభుత్వం నిబంధన పెట్టిందని, 200 గజాల ప్లాట్కు 40,000 ఖర్చవుతుందని చెప్పారు. లేఅవుట్ చేసిన యాజమాన్యం ఫీజు చెల్లించకపోతే కొన్నవారిపై ఎలా భారం వేస్తారని ప్రశ్నించారు. కరోనాతో జనం ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం డబ్బుల కోసం చూస్తోందని విమర్శించారు. సపోజ్ ఒక కుటుంబము, ఒక పేదవాడు కానీ ఒక మధ్యతరగతి కుటుంబాడు కానీ పెళ్లి వస్తుంది, లేకపోతే ఎమర్జెన్సీ మెడికల్ వస్తుంది. ఇప్పుడైతే నేను అనుకుంటా పెళ్లిళ్ళు వస్తే పెళ్లిళ్ళ కంటే ఎక్కువ మెడికల్, ఇప్పుడు హెల్త్ అంటే ఏ కుటుంబంలోనే అయినా సరే మరి ఆ ఇంట్లో ఎవరికోకి డబ్బులు లేవు కాబట్టి ఎవరికైనా అనుకోకుండా అనారోగ్యానికి పాలైతే అప్పుడు ఆ పేదవాడు, ఆ మధ్యతరగతి కుటుంబాడు ఆ ప్లాట్ అమ్మనల్లా అమ్ముతాడు. అమ్ముతేనే కదా డబ్బులు వచ్చేది. ప్లాట్ అనేది ఎమర్జెన్సీ. ఒకటి డబ్బు ఉన్నప్పుడు ప్లాట్ ఎందుకు కొనుక్కుంటాడు, ఒకటి ఇల్లు కట్టుకోవడానికి, 2 ఎమర్జెన్సీ వస్తే ఆ కాగితాలు అమ్ముకోవడంలో ఆ ప్లాట్ అమ్ముతాడా లేకపోతే ఆ ప్లాట్ని గిరి పెడతాడా. ఏది పెట్టినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేయబడదు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టకపోతే అని ప్రభుత్వము ఇందులో ఈ రకమైన ఏది 131 కదా 131 జీవో అనేది ఎల్ఆర్ఎస్ జీవో 131. ఈ ఎల్ఆర్ఎస్ జీవో 131 జీవో రిలీజ్ చేసి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయము, ఇది దారుణము. ఈ కరువు కాలంలో పైసలు లేని టైంలో ఇలాంటి జీవోలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడము, ఇది ప్రజలను ఇబ్బంది పెట్టుడు అనేది నా అభిప్రాయం కాదు, ఇది ప్రజల అభిప్రాయం. నేను చాలా మందిని అడగడం జరిగింది. చాలా మంది పబ్లిక్ నా నియోజకవర్గంలోనే సంగారెడ్డిలోనే చాలా మందిని అడగడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రశ్న అడగమని చెప్పి కూడా మా కౌన్సిలర్లు, మా నాయకుల ద్వారా నాకు ఆల్రెడీ చెప్పి పంపడం కూడా జరుగుతుంది సంగారెడ్డి నియోజకవర్గంలో. అందుకే ప్రధానంగా మరి ఈ సమయంలో ఈ ఎల్ఆర్ఎస్ మరి ఈ రకంగా మధ్యతరగతి కుటుంబాల మీద, పేదవాడి మీద, డబ్బు లేనివాడి మీద ఇబ్బంది అయ్యే ఈ యొక్క 131
జీవోకు 131 జీవో ఎల్ఆర్ఎస్ జీవోని తక్షణమే రద్దు చేసి ఇప్పటి వరకు అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నటువంటి వారికి ఎలాంటి రుసుము లేకుండా రెగ్యులర్ చేయాలి. చాలా స్పష్టంగా డిమాండ్ ఏం చెప్తున్నట్టే ఎల్ఆర్ఎస్ జీవో 131 రద్దు చేసి ఇప్పటి వరకు అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి వారికి ఎలాంటి రుసుము లేకుండా రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులనే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయమనకపోవడం ఇది ఒక శాపమే ప్రజలకి. ఇది ఒక శాపమే ప్రజలకి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పుడు నేను ఇంత మొదలు చెప్పిన డిమాండ్ ప్రకారం పేద ప్రజలు పిల్లల పెళ్లిళ్ళ కోసము వారి భవిష్యత్తు కోసము రూపాయి పొదుపు చేసి ప్లాట్లు కొనుక్కున్న వారిని కష్టపెట్టడం భావ్యం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ కేవలం ఈ ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఈ స్కీమ్ కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి సరిపోతుంది కానీ ప్రజలను ఆదుకోవడానికి రాదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది ప్రజలను ఆదుకునే స్కీమ్ కాదు, ఖజానా నింపుకునే స్కీము, పేద ప్రజలను ఇబ్బంది పెట్టే స్కీమ్. కాబట్టి ఇది తప్పకుండా డ్రాప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే ఇప్పుడు రైతు బంధు కడప జిల్లా ప్రొద్దుటూరులో మట్కా బీటర్లను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ లోసారి మాట్లాడుతూ మట్కా ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సునీల్ రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మట్కా బీటర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి ₹1,00,000 నగదు, 8 మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన రూరల్ ఎస్ఐ సునీల్ రెడ్డి, వారి సిబ్బంది రాఘవరెడ్డి, అరుణ్ కుమార్ను డీఎస్పీ సుధాకర్ లోసారి అభినందించారు. సబ్డివిజన్లో వరుసగా ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాల మీద రేట్స్ జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే మొన్న కూడా మనం మట్కా బీటర్స్ని కాలంలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలామంది ఈ మట్కా తర్వాత అదేవిధంగా గ్యాంబ్లింగ్, తర్వాత ఏపీ గేమింగ్ యాక్ట్, తర్వాత ఈ యొక్క గుట్కా, అదర్ రౌడీ షీటర్స్ వీళ్ళందరినీ కౌన్సిలింగ్ కూడా ఈరోజు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ చేయడం అయింది. అదేవిధంగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సునీల్ రెడ్డి ఇందులో మట్కా బీటర్స్ మీద రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయటం. పేర్లు వచ్చేసి గురు విష్ణు, నాగల్కట్టు వీధి, జమ్మలమడుగు, అదేవిధంగా హుసేన్ బాషా అండ్ వెంకటరమణ అనే వీళ్ళని పొద్దుటూరుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళని ఈరోజు 3:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ₹1,05,000 నగదును, ఇతర మట్కా స్లిప్పుల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురితో పాటు ముందు వెనక అంటే ఎవరు ఇస్తారు, ఎవరిని తెలుసుకుంటారు అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ముందుగా ఒక వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఇకపై చెప్పబడినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో బాగా పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ రాఘవరెడ్డి అండ్ అరుణ్ కుమార్ వారిని అభినందిస్తున్నాము. వారికి రివార్డ్స్ చేస్తున్నాం. ఎస్ఐని కూడా అభినందిస్తున్నాము. గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఇందుకు వారిని కూడా అభినందిస్తున్నాము. అది కూడా ఈ రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజలు ఎవరైనా వీటి మీద ప్రత్యేకంగా స్పందించి నాకు తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉంటే అది పోలీసులకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాలలో పర్యటించి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం పెడబల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వారు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇంటి పట్టాలను కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కోర్టులో కేసు వేసి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇంటి పట్టాలు త్వరలోనే మహిళల పేరు మీదనే ఇస్తామని, ఎవరు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. చేతుల మీదుగా మన మండల సమాజ్ సత్యసాయి మహిళా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ గారు మాట్లాడాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తాం. ఉన్నాయి నాలుగు బాధ పెట్టినాము, నంబరింగ్ వేసినాము, మీ పేరు మీద పత్రాలు కూడా రెడీగా ఉన్నాయి. ఏమంటే కోర్టు స్టే అంటే పోరాటం చేశాము. మీకు అందరికీ తెలుసు 2014లో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పేసి. ఏమో కానీ మాఫీనే ఏం చెల్లెమ్మా, మాఫీనే మాఫీ కాల, ఎక్కడే కానీ మాఫీ కాల. ఏదో పసుపు కుంకుమ పేరుతో మీరు ప్రోత్సాహంతో ఏమైనా ఇబ్బంది పెడతారేమో భయంతో పసుపు, అది కూడా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన లాస్ట్ 2 సంవత్సరాలు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేయడం జరిగింది. 5 నిమిషాలు మా పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం పాదయాత్రలో భాగంగా, మేనిఫెస్టోలో భాగంగా మన అందరి ప్రీతమ నాయకుడు, మరి ముఖ్యంగా అక్కచెల్లెమ్మల అన్న తమ్ముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి 4 సంవత్సరాలు ఉండే ఎలక్షన్ దగ్గర ఏం లేవు. మీరు ఏమైనా ఇంటికాడికి వచ్చింటే ఏం శ్రీధర్ అన్న ఏమి మాఫీ చేస్తామంటే అడిగింటారు, అంతకంటే ఇంకా అడిగింటారు. కానీ ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ. అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని యనుమలపల్లిలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన మారెప్ప గతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆటో నడపలేక బ్రతుకు భారమై ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలిసిన దాత రష్యా వెంకటేష్ ముందుకు వచ్చి మారెప్ప కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే యనుమలపల్లి గోకులంలో నివసించే నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు రష్యా వెంకటేష్ తన వంతు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నిరుపేదలను ఆదరించి మానవత్వాన్ని చాటుకున్నందుకు ఆయా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తీసుకోండి. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు ఆసరాగా ఉండి ఆదుకోవడంలో జగనన్న తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారని కొనియాడారు. మండలంలోని 778 డ్వాక్రా గ్రూపులకు గాను వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 7.88 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలియజేశారు.
వికలాంగులు కావచ్చు, వారి కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఎవరైనా కూడా వారందరూ కూడా అప్లై చేసుకుంటే సెక్రటరియట్లో 10 రోజులని మంజూరు చేసి ఈ నెల మంజూరు చేసి వచ్చే నెల నుంచి డబ్బు వచ్చే విధంగా తీసుకొస్తున్నారు. ఈ విధంగా ప్రతి అక్క చెల్లెములు ఆనందంగా ఉన్నారు. నెల నెల డబ్బు పడిపోతున్నది. నెలల్లో ఆరోగ్యమైన పనులు చేసుకుని పోతాం. ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు సంపూర్ణమైన మద్దతు. అక్క చెల్లెములు జై జగన్ అన్న, జై జగన్ అని చెప్పి మారు మోగుతున్నది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అందుకే రాష్ట్రమంతా కూడా చేయుత కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు ఒక పండగ వాతావరణంలాగా ప్రతి గ్రామంలో కూడా జగనన్న ప్రభుత్వంలో జగన్ పెట్టిన పథకాలు ప్రతి ఆడపడుచుకు, ప్రతి అక్క చెల్లెములకు, ప్రతి రైతన్నకు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ ద్వారా అందరూ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందని మన ముఖ్యమంత్రి గారికి మన తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని కొత్త చెరువు మేజర్ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి నిధులు గోల్మాల్ వ్యవహారం, షాపింగ్ కాంప్లెక్స్ అద్దె పెంపకం, అధిక పన్నుల వసూలు, నీటి పన్ను వసూలుపై స్థానిక నేత హైకోర్టులో కేసు వేశారు. కార్యాలయం కార్యదర్శి నాగమణిపై ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం పెనుగొండ పంచాయతీ డివిజనల్ అధికారిచే విచారణ నిర్వహించారు. ఈ సమస్యపై ఆమె సొంతగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా, వ్యక్తిగతంగా సొమ్ము వసూలు చేశారా అనే కోణంలో విచారించారు. ఈ విషయంపై కార్యదర్శి నాగమణిని విచారించగా అధికారుల ఉత్తర్వుల మేరకే ప్రతిదీ చేశానని తెలిపారు. మేజర్ పంచాయతీకి, పారిశుధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కోసం అధికారులతో చర్చించిన పిదప 3 సంవత్సరాలకు అద్దెను పెంచడం జరిగిందన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నానని, తానంటే గిట్టని వారు నిరాధార ఆరోపణలు చేశారని ఆమె తెలియజేశారు. సంవత్సరం క్రితం కొలాయి ఫీజు 240 నుంచి 480కి పెంచినామని చెప్పేసి నాపై హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. అయితే అది క్యాన్సిల్ కూడా చేశారు. మా జిల్లా పంచాయతీ అధికారికి విచారణ నిమిత్తం అన్నీ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. కొలాయి గుట్ట 240 నుంచి 480కి పెంచడం కారణం ఏమంటే చుట్టుపక్కల పంచాయతీలతో పోలిస్తే ఈ పంచాయతీలో చాలా తక్కువగా ఉంది. కొలాయి మినిమం రోజుకు ₹1 వసూలు చేయాలని చెప్పేసి కొలాయి ఫీజు ప్రభుత్వం ఉత్తర్వులే ఉన్నాయి. మరియు ఇక్కడ కాంట్రాక్ట్ సిబ్బంది 26 మంది దాకా పనిచేస్తున్నారు. వీళ్ళకు ప్రతి నెల జీతభత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచే ఇవ్వాల్సి ఉంది. అలాగే చెరువు నీళ్లు కలుషితమవుతున్నాయని చెప్పేసి అప్పుడు ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. చెరువు నీళ్ళు అప్పటికప్పుడు స్టాప్ చేసి కొత్తగా బోర్లు వేసి పైప్ లైన్ వేసి ఊర్లో నీళ్ళని సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ సంబంధించి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నది. తర్వాత పంచాయతీ అభివృద్ధి కోసమే ఇది పెంచడం జరిగింది, కానీ ఇందులో సొంత లాభం అంటూ ఏమీ లేదు. ఇంకొక విషయము, కొలాయి డిపాజిట్ 2000 నుంచి 3000 రూపాయలకి పెంచడం అని. ఇది కూడా డిపాజిట్ అనేది చాలా తక్కువగా ఉందని జిల్లా పంచాయతీ అధికారి వారే మాకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. వాటర్కి సంబంధించి మినిమం 3000 రూపాయలు వసూలు చేయాలని. అలా వారు పై అధికారుల ఉత్తర్వుల మేరకు మరియు గ్రామసభ తీర్మానం, స్పెషల్ ఆఫీసర్ తీర్మానం మేరకు మాత్రమే ఇది పెంచినాం. కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం మాత్రమే జరిగింది. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. తర్వాత రూములకి, షాపింగ్ కాంప్లెక్స్కి డిపాజిట్ 80,000 రూపాయలు వసూలు చేశారని ఇంకొక ఆరోపణ. ప్రతి సంవత్సరము 25,000 డిపాజిట్ వసూలు చేసేవాళ్ళు వేలానికి ముందు. అయితే సంవత్సరానికి మాత్రమే అవి వేలాలు జరిగినాయి. ఈ సంవత్సరము 3 సంవత్సరాలకు వేలాలు జరిపాము. అది కూడా జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకే 3 సంవత్సరాలకు వేలం పాట నిర్వహించడం జరిగింది. 3 సంవత్సరాలకు కాబట్టి 25,000ని 80,000కు డిపాజిట్ పెంచడం జరిగింది. ఇది అందరికీ షరతులు వాళ్ళు ఒప్పుకున్నారు, రూముల వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళంతా సంతకం చేశారు. వాళ్ళ అనుమతితోటే ఈ డిపాజిట్ అనేది పెంచడం జరిగింది. తర్వాత మార్చి నెలలో షాపింగ్ కాంప్లెక్స్లు వేలం నిర్వహించడం లేదు. కరోనా ఉన్నందుకు ఈ సంవత్సరం వేలం పాట అనేది లేట్ అయింది. గత సంవత్సరం అంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయమని అడిగి ఉన్నారు. ఆ ఉత్తర్వులే జిల్లా పంచాయతీ అధికారికి మేము ఫార్వర్డ్ చేసి ఉన్నాము. వాళ్ళు అక్కడి నుంచి మాకు
వచ్చిన తర్వాతనే మేము వేలంపాట నిర్వహించడం జరిగింది. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లో 7 రూమ్లకు ఇంతవరకు వేలం నిర్వహించలేదని ఒక ఆరోపించారు. ఇది వేలంపాట జరిగేటప్పుడు మన ఎస్సీ వాళ్ళు వచ్చేసి డిఎల్పిఓ గారికి ఒక విన్నవించుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ గదులలో మాకు ఇంత పర్సెంటేజ్ మాకు కేటాయించాలి, ఎస్సీలకు ముందు కేటాయించాలి అని వాళ్ళు వినతి పత్రం సమర్పించున్నారు. జీవో మేరకు డివిజనల్ పంచాయతీ యువ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా ప్రమోషన్తో పీఎంఓలో చోటు సంపాదించారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో పుట్టిన ఆమ్రపాలి చెన్నై ఐఐటి నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం 2010లో యూపీఎస్సీలో ఆల్ ఇండియా 39వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించారు. వికారాబాద్ సబ్ కలెక్టర్గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ కలెక్టర్గా, తెలంగాణ ఎన్నికల సంఘం అధికారినిగా సేవలు అందించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమ్రపాలితో పాటు మరో 2 ఐఏఎస్ అధికారులను పీఎంఓకు ఎంపిక చేశారు. వీరిలో మధ్యప్రదేశ్ 2004 కేడర్కు చెందిన రఘురాజు రాజేంద్రన్, ఉత్తరాఖండ్ 2012 కేడర్కి చెందిన మంగేష్ గిల్డియాల్ ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కత్తి కార్తీక ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాయిపోలు గ్రామంలో కత్తి కార్తీక స్థానిక మత్స్యకారుల నాయకులను, ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందడం లేదని, ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదని స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన కత్తి కార్తీక వృద్ధులను ఓదార్చారు. బహుజన సామాజిక న్యాయం కోసం ఆడబిడ్డగా మీ సమస్యలను తీర్చడానికే వచ్చానని వివిధ రకాల కుల పెద్దలు వారి కుటుంబాల తరపున చర్చించి అందరూ ఏకతాటిపై నిలిచి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ వచ్చేదాకా దానిపై అజాగ్రత్తగా వ్యవహరించవద్దని ప్రధాని మోడీ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యప్రదేశ్లో నిర్మించిన ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ కరోనాకు టీకా వచ్చేదాకా ప్రజలంతా ముఖానికి మాస్కులు, వ్యక్తుల మధ్య 2 గజాల దూరాన్ని తప్పక పాటించాలని సూచించారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ మహమ్మారికి టీకాను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయని, అది వచ్చేదాకా మాత్రం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇక కరోనా సమయంలోనూ మధ్యప్రదేశ్లో దాదాపు 2 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలతో 1.75 లక్షల ఇళ్లను నిర్మించామన్నారు. వీటి ద్వారా లాక్డౌన్ కాలంలో స్వగ్రామాల బాట పట్టిన ప్రజలకు ఉపాధి దొరికిందని, నిర్మాణ రంగం కూడా కొంత మెరుగైందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టించే పథకాలు పెట్టినా వాటిని సరిగా అమలు చేయలేదని మోడీ ఆరోపించారు. अभी मुझे कुछ लाभार्थियों से चर्चा करने का अवसर मिला। आज अपना पक्का घर मिला है, अपने सपनों का घर मिला है, अपने बच्चों के भविष्य का एक नया विश्वास आपके मन में पैदा हुआ है। अब मध्य प्रदेश के 2.25 लाख ऐसे परिवार जो आज अपने घर में प्रवेश कर रहे हैं, जिनका गृह प्रवेश हो रहा है, उन सभी को मैं आज बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। ये सभी साथी
टेक्नोलॉजी के किसी न किसी माध्यम से पूरे मध्य प्रदेश में इस कार्यक्रम से जुड़े हैं। आज आप देश के उन 2.25 करोड़ परिवारों में शामिल हो गए हैं जिन्हें बीते 6 वर्षों में अपना घर मिला है, जो अब किराए के नहीं, झुग्गियों में नहीं, कच्चे मकान में नहीं, अपने घर में रह रहे हैं, पक्के घर में रह रहे हैं। साथियों, इस बार आप सभी की दिवाली, आप सभी के त्योहारों की खुशियां जरूर कुछ ज्यादा ही होगी। कोरोना काल ही के कारण और अगर ये स्थिति न होती तो आज आपके जीवन की इतनी बड़ी खुशी में शामिल होने के लिए आपके घर का एक सदस्य, ऐसा ही आपका प्रधान सेवक आज मध्य प्रदेश में होता, आपके बीच होता और आपके इस आनंदोत्सव में भागीदार होता। लेकिन कोरोना की जो स्थिति है उसके कारण मुझे दूर से ही आज आप सबके दर्शन का अवसर मिल रहा है। आज के इस समारंभ में मध्य प्रदेश की गवर्नर श्रीमती आनंदीबेन, राज्य के मुख्यमंत्री भाई शिवराज जी, केंद्र में मंत्रिपरिषद के मेरे सहयोगी नरेंद्र सिंह जी, मेरे साथी भाई ज्योतिरादित्य जी, मध्य प्रदेश के मंत्रीगण के सदस्य, सांसद और विधायकगण, ग्राम पंचायतों के प्रतिनिधिगण और मध्य प्रदेश के गांव-गांव से जुड़े सभी मेरे प्यारे भाइयों और बहनों, आज मध्य प्रदेश में सामूहिक गृह प्रवेश का ये समारोह 2.25 लाख गरीब परिवारों के लिए तो अपने जीवन का यादगार पल है ही। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోమారు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన కేంద్ర మంత్రి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అమిత్ షా. ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామనే సర్కారు నిబంధన సరైంది కాదు, అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మట్కా బీటర్లను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు. ₹1,00,000 నగదు, 8 మట్కా స్లిప్పుల స్వాధీనం. అక్క చెల్లెమ్మలను ఆదుకోవడంలో జగనన్న తండ్రిని మించిన తనయుడు, కొనియాడిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.